హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంటలు చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా అండి? ఇప్పుడు ప్రతి చోట గణపతి నవరాత్రులు జరిగిన తర్వాత గణేష నిమజ్జనానికి ముందు కానీ తర్వాత కానీ భోజనాలు పెడుతున్నారు కదండి. అన్న సంతర్పణ అనమాట. ఆ సందర్భంగా ఇదిగోండి డప్పులు వాయిద్యాలు ఇవన్నీ అనమాట. మా మేనల్లుడు వాళ్ళ బ్యాచ్ అండి, వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళు కలిసి చేశారనమాట ఈ వంటలు వడ్డనలు ఇవన్నీనమాట. చూడండి భోజనాలు కూడా చాలా వెరైటీలు పెట్టారు. చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమం. అయితే మా మేనల్లుడు కొంతమందిని ఇందులో ఇంటర్వ్యూ కూడా చేశాడనమాట. అంటే భోజనాలు ఎలా ఉన్నాయి ఏంటి, స్వామివారి భోజనం చేస్తే మీకు ఏమనిపించింది అంటూ. అందుకని అవి కూడా మనం విందామండి లాస్ట్లో. ఇక్కడైతే చాలా బాగా జరిగాయండి ఇవన్నీ. వైజాగ్ అనమాట ఇది. ఇంతకీ నేను ఏ ఊరో చెప్పలేదు కదా మీకు, వైజాగ్లో అండి. చూడండి ఎంత చక్కగా వడ్డనలు పిల్లలేనండి, అందరూ కూడా వీళ్ళే చేశారు. ఇది క్యాటరింగ్లకి ఇచ్చి అలా కాకుండా చక్కగా వీళ్ళు పిల్లలందరూ కలిసి సేవలాగా అనమాట, ఒక సేవా కార్యక్రమంలాగా ఇవన్నీ చేశారండి. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సాధారణంగా వంట వాళ్ళని పెట్టి అలా చేయిస్తున్నారండి. అంటే వీలు కాకపోతే అలా చేస్తారు. ఇదిగోండి మా మేనల్లుడు మైకి పుచ్చుకుని చక్కగా మాట్లాడుతూ అన్నీ చేశాడనమాట. వాళ్ళ బ్యాచ్ అనమాట అండి, ఫ్రెండ్స్ అందరూ, ఆడవాళ్ళు మగవాళ్ళు, అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కలిసి అనమాట చాలా చక్కగా జరిపించారండి ఈ కార్యక్రమాన్ని. భోజనాలు చేసిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా మాట్లాడారనమాట. అవన్నీ కూడా మనం ఇప్పుడు విందాము. చూసారా ఎంత సందడిగా జరుగుతుంది. ఇదంతా మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరలో అండి, అక్కడ పెట్టిన వినాయకుడికి ఇలా చేశారనమాట. చాలా బాగుందండి, చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. అదిగోండి చూసారా, అక్కడ వాళ్ళేనండి అందరూ కూడా, ఎవరు కూడా బయట వాళ్ళు లేరు. ఇప్పుడు మనం అందరి మాటలు విందాం. కొంతమంది రివ్యూస్ తీసుకున్నారు, ఆయన తెలియదు కానీ ఆయన చెప్తారు. ఫుడ్ అయితే చాలా బాగుందని పెద్ద టాక్ వచ్చింది, కింద దాకా లైన్ వెళ్ళిపోయింది, కాకపోతే ఆ లైన్ కనిపించదు ఇంకా. ఇక్కడ అందరూ భోజనాలు చేసేసరికి ఈ వంటలు రెడీ చేసిన వాళ్ళకి భోజనాలు మిగలలేదటండి. భోజనాలు కాదు, కర్రీస్ అనమాట. అవే మాట్లాడుకుంటున్నారండి. అబ్బాయి చెప్తున్నాడు అనమాట, తను కూడా వంట చేశాడు. మనం ఫస్ట్లో చూసాం కదా, వీడియో స్టార్టింగ్లో చూసాం కదా. ఇంతకీ ఇలా చేసిన వాళ్ళ పేర్లు చెప్పలేదు కదండి మీకు. లక్కీ బాయ్స్ అండి, లక్కీ బాయ్స్ అని పేరు పెట్టుకుని ఇదిగోండి మా మేనల్లుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు వాడి మాటలు కూడా మనం విందాం. సపోర్ట్ చేస్తున్నారు యూత్ బాయ్స్ కి ధన్యవాదాలు. అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ అనుసరణ కార్యక్రమం పాల్గొనండి, స్వామివారి ప్రసాదాలు తీసుకోండి, ఎలా ఉందో చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అనుసరణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, స్వామివారి ప్రసాదాలు స్వీకరించవచ్చు. మన ఇంద్రనగర్ 2 ఏరియాలో కొండపైన కృష్ణుడి వద్ద అన్న సంతర్పణ అనే కార్యక్రమం జరుగుతుంది. మాది లొకేషన్ కాదు, అయినా సరే ఫుడ్ చాలా చాలా బాగుంది. ఇక్కడ సర్వీస్ చేసిన ప్రతి పీపుల్ కూడా ఆ వినాయకుడు మీ అందరినీ మంచి అభివృద్ధిలోకి తేవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ అన్ని ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అక్కడికి వచ్చిన వాళ్ళని భోజనాలు ఎలా ఉన్నాయని అడిగి మరీ తెలుసుకుంటున్నాడండి మా మేనల్లుడు. బిర్యానీ సూపర్, కార్న్ బిర్యానీ చేశారు, నిజంగా హోటల్లో ఉన్నట్టే చేశారు, నిజంగా సూపర్ చేశారు భోజనాలు. అయితే ఇక్కడ భోజనాల్లో బిర్యానీ పెట్టారటండి. కార్న్ బిర్యానీలా ఉంది, హోటల్లో చేసినట్టే చేశారు అని చెప్తున్నాడండి ఆ పిల్లోడు. ఇదంతా మా మేనల్లుడు ఆర్గనైజేషన్ అండి. వాడు ఇలా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే చాలా చక్కగా జరిపిస్తాడనమాట ఫ్రెండ్స్ అందరితో కలిసి. వాళ్ళ బ్యాచ్ అందరికీ ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని మనం అందరం కూడా ఆశీర్వదిద్దామండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.